గుర్తుపట్టాలి, మనం గుర్తుపట్టు నేర్చుకోవాలి. ఇస్సాకు వృద్ధుడు పెద్ద కొడుకుతో నువ్వు వెళ్ళి వేటాడి మంచి వంట వండుకురారా అన్నాడు. ఈ మాటలు తల్లి వింది. చిన్న కొడుకు యాకోబు, నువ్వు వెళ్ళు, నేను మంచి భోజనం వండుతున్నా, ఇది పట్టుకెళ్ళు అంటే ఈ చిన్న కుమారుడు అన్నాడు, ఏమోనేమో నాన్నగారు నన్ను గుర్తుపడతారేమో, నేను చూసుకుంటాను లేరా, నువ్వు వెళ్ళు అని అన్ని బట్టలు తొడిగి పంపించింది. ఇస్సాకు కంటి చూపు తగ్గిపోయింది. గుర్తుపట్టలేక ఇతనే పెద్ద కుమారుడు అనుకుని అతన్ని దీవించేశాడు. అఖియా అనే ప్రవక్త విషయం చూద్దాం. ఆ యారోబాము జబ్బు పడ్డాడు. రాజుగారు అన్నారు భార్యతో, వెళ్ళు, ఆ ప్రవక్త ముసలాయన ఉన్నాడు, ఆయనకి ఏమైనా తినడానికి పట్టుకెళ్ళు. ముసలాయన అయితే ఏముంది, శరీర సంబంధమైన కళ్ళు కనపడకపోయినా ఆత్మ సంబంధమైన కళ్ళు కనపడుతున్నాయి. దేవుడు ఆయనతో మాట్లాడాడు, అఖియా రాణి మామిడి వేషం వేసుకొస్తుంది, నీవు ఆమెతో కఠినమైన మాటలు చెప్పాలి. అలాగే శిష్యులు ఒక్కోతో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రక్కనే ఒక ఆయన నడుస్తున్నారు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువే. నడుస్తూ ఏంటయ్యా మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. అదేనయ్యా యేసు ప్రభు అంట, చచ్చిపోయాడు, లేచాడు అని స్త్రీలు చెప్పుకుంటున్నారు. అవిశ్వాసులారా, దేవుని వాక్యము నమ్మని మందమతులారా అని ఆయన గద్దించాడు. గుర్తుపట్టాలి, స్నేహితులు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తారు, నమ్మేయకూడదు, మోసపోకూడదు. పేతురు గుర్తుపట్టేశాడు, ఇతడు సరైన వ్యక్తి కాదు, ఇతడు సరిగా మారు మనసు పొందలేదు, దేవుని వరాన్ని డబ్బుతో కొనుక్కోవాలనుకున్నాడు. పేతురు అతను గద్దించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఈ సోజ్యపై అమ్మాయి పౌలును వారిని చూసి వీరు దేవుని దాసులు అయితే పౌలు గుర్తుపట్టాడు, ఈమె పైకి మంచిగా చెప్తున్నా కానీ ఈమె దయ్యం పట్టింది, ఏసునామమున వెళ్ళిపో, కింద పడిపోయింది. శుద్ధాత్మ నడిపింపును మనం పొందుకోవాలి. దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తము ఏది కాదో మనం గుర్తుపడదాం.